హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి రెండింటికి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ యొక్క రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాము. రివిజన్ సిరీస్ అనుకోవచ్చు, కాన్సెప్చువల్ సిరీస్ కూడా అనుకోవచ్చు. దీంట్లో నిన్న ఆల్రెడీ మిలిటరీ ఎక్సర్సైజెస్ టాపిక్ని అప్లోడ్ చేశాను. ఆ టాపిక్ చూడకుంటే ఈ వీడియో తర్వాత కంప్లీట్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి మనం స్కీమ్స్ చేస్తున్నాము. దీంట్లో నేను స్టేట్ స్కీమ్స్ని ఇంక్లూడ్ చేయలేదు. స్టేట్ స్కీమ్స్ అన్నీ ఇంకొక వీడియోలో కుదిరినప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఉన్నాయో, మీన్స్ అది మేబీ 2014-15 ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు, కానీ ఈ మధ్య న్యూస్లో ఉండడము, దాని ఏదో ఒక రీజన్ వల్ల అది ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంది అండ్ మన ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి స్కీమ్స్ అన్నీ దీంట్లో మెన్షన్ చేసినవి ఉన్నాయి. సో ఈ వీడియో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. అందరు కంప్లీట్ చేసుకోండి అండ్ రివిజన్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. దీని తర్వాత ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు ఏదో టెలిగ్రామ్లో మీకు కంప్లీట్గా ఒక షీట్ ఇచ్చేస్తా, లేదంటే కుదిరితే యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకు ఎప్పుడు లాంచ్ చేశారు అనేది అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. దానిది ఏదర్ షీట్ లేదా వీడియో ఏదో ఒకటి మీకు ఒక 2-3 డేస్ వరకు అట్లా ఇచ్చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్కీమ్ చూసుకుంటే నమామి గంగే స్కీమ్. ఈ నమామి గంగే స్కీమ్ ఏదైతే ఉందో ఇది 2014 జూలై 10th లాంచ్ చేయబడింది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరి ద్వారా లాంచ్ చేయబడింది, దీని పర్పస్ ఏంటి, ప్రతిదీ చూసుకోండి. ఫస్ట్ చూసుకోబోతే ఇది 2014 జూలైలో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు లాంచ్ చేయబడింది. మరి దీని పర్పస్ ఏంది అనుకుంటే, గంగా నది యొక్క వాటర్ ఏవైతుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ ప్యూరిఫై చేయడం. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏదైతుందో ఇది 2014 ఆగస్ట్ 28న లాంచ్ చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంచ్ చేసింది. నెక్స్ట్ చూసుకుంటే దీని పర్పస్ ఏంది అంటే, ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దీని తర్వాత దీని యొక్క బెనిఫిట్ చూసుకుంటే, యాక్సిడెంట్ అయితే ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ 2 లక్షల రూపాయలు ఆ అకౌంట్కి అందజేయబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2014లో లాంచ్ చేశారు. 2014 సెప్టెంబర్ 25. దీని పర్పస్ ఏంటంటే, మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, ప్రతిదీ మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడం. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్. మిషన్ ఇంద్రధనుష్ 2014 డిసెంబర్ 25న లాంచ్ చేయబడింది. యూనియన్ హెల్త్ మినిస్టర్ లాంచ్ చేశారు. నెక్స్ట్ ఈ మిషన్ ఇంద్రధనుష్ ఏంది అంటే 7 డిసీజెస్ అవి ఏవైతే కింద మెన్షన్ చేయబడినాయో వాటిని ఆ డిసీజెస్ కోసం వ్యాక్సినేషన్ చేయడము. ఆ 7 డిసీజెస్ చూసుకుంటే డెప్తేరియా, వూపింగ్ కాఫ్, టెటానస్, పోలియో, టీబీ, మీజల్స్, హెపటైటిస్ బి, ఇవి 7 ఉన్నాయి. మీకు మ్యాక్సిమం ఈ డిసీజెస్ రాకపోవచ్చు, బట్ ఎవరు లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఇది మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే బేటీ బచావో బేటీ పడావో యోజన. ఈ బేటీ బచావో బేటీ పడావో ఏదైతుందో 2015 22 జూలైన లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎవరు లాంచ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడము అండ్ సెక్స్ రేషియోని పెంచడము. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ముద్ర స్కీమ్. ఈ ముద్ర ఏదైతే ఉందో ఇది 2015 ఏప్రిల్ 8న లాంచ్ చేయబడింది. ముద్ర ఫుల్ ఫామ్, అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్లో చూసుకుంటే కొన్నిసార్లు ఈ ముద్రలో డి అంటే ఏంది, ఆర్ అంటే ఏంది, ఏ అంటే ఏంది అని డైరెక్ట్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. నెక్స్ట్ దీని పర్పస్ ఏంది అంటే లోన్ ఇవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడము. అయితే ఈ ముద్ర యోజనలో లోన్స్ అనేవి 3 కేటగిరీలో డివైడ్ చేశారు: శిశు, కిషోర్, తరుణ్ అని. దాంట్లో శిశువు అనే కేటగిరీలో అప్ టు 50,000 వరకు లోన్ ఇవ్వబడింది. కిషోర్లో 5 lakhs వరకు అండ్ తరుణ్లో 10 lakhs వరకు. మీరు
కేటగిరీస్ ఏంది, లోన్ ఎంత ఇస్తున్నారు అది కూడా గుర్తుంచుకోండి. ఎంత లోన్ ఇస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన. ఈ అటల్ పెన్షన్ యోజన ఏదైతే ఉందో 2015 9th May లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళే లాంచ్ చేశారు. ఈ అటల్ పెన్షన్ యోజన కింద 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం గురించి ఉంది. 1000 నుండి 5000 వరకు పెన్షన్. అయితే ఈ పెన్షన్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ బట్టి కేటగిరీలో డివైడ్ చేసుకొని ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే అమృత్ యోజన. ఈ అమృత్ యోజన ఏంటంటే 2015 June 24 లాంచ్ చేశారు. దీంట్లో అమృత్ అనే ఈ యోజన యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది నీటికి సంబంధించింది ఇంపార్టెంట్గా. ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉడాన్ ప్లాన్. ఈ ఉడాన్ ఏదైతే ఉందో 2017 April 27 లాంచ్ చేశారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దీని ఫుల్ ఫాము. దీని పర్పస్ ఏంటంటే మన ఇండియాలోని ప్రతి పర్సన్ ఏరోప్లేన్లో వెళ్ళడము, అది చీప్ కాస్ట్లో వెళ్ళడము. నెక్స్ట్ స్టాండప్ ఇండియా. ఈ స్టాండప్ ఇండియా ఏదైతే ఉందో 2016 April 5 లాంచ్ చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు లాంచ్ చేశారు. దీని పర్పస్ ఏంది, స్టాండప్ ఇండియా యొక్క పర్పస్ అంటే 10 లక్షల నుండి 1 కోటి వరకు లోన్ని ప్రొవైడ్ చేయడం. అది ఓన్లీ SC అండ్ ST వాళ్ళకు అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి. SC ST ఉమెన్స్కి 10 లక్షల నుండి 1 కోటి వరకు లోన్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ సేతు భారతం యోజన. ఈ సేతు భారతం యోజన ఏదైతే ఉందో ఇది 2016 4th March లాంచ్ చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓవర్ అండ్ అండర్ బ్రిడ్జ్ టు మేక్ నేషనల్ హైవేస్ ఫ్రీ ఆఫ్ రైల్వే క్రాసింగ్స్. మనము రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా ప్లేస్లలో రైల్ ట్రాక్స్ ఉంటాయి, గేట్స్ ఉంటాయి. అక్కడ ఆ రైల్వే వచ్చినప్పుడల్లా మనకు ఆ గేట్ పడుతుంది, మనకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే ఎయిదర్ పైనుండి బ్రిడ్జెస్ లేదా కింది నుండి టన్నెల్స్ ఏదో ఒక వేలో అండర్ బ్రిడ్జెస్ లేదా ఓవర్ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది సేతు భారతం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ చూసుకుంటే శ్యామప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్. ఇదేంది అనిపిస్తే ఇది లాంచ్ చేసింది 2016 February 22. దీని ఆబ్జెక్టివ్ క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్లో డెవలప్మెంట్ చేయడము. నెక్స్ట్ సాగర్మాల ప్రాజెక్ట్. ఈ సాగర్మాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2015 July 31 లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ కనెక్టింగ్ దెమ్ విత్ రోడ్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్. ఏవైతే పోర్ట్స్ ఉంటాయో వాటిని రోడ్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్తోని కనెక్ట్ చేయడము. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన ఏదైతే ఉందో ఇది 2015 25th July లాంచ్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎలక్ట్రిఫై ఆల్ ద విలేజెస్, ఇంప్రూవ్ ది ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండ్ డూ ప్రాపర్ మానిటరింగ్. ప్రతి విలేజ్లో ఎలక్ట్రిసిటీని అందించడము, దాన్ని మెయింటైన్ చేయడము. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏదైతే ఉందో 2015 1st July లాంచ్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే ప్రొవైడ్ వాటర్ టు ఫార్మర్స్ ఫర్ అగ్రికల్చర్. ఈ సించాయి అనేది హిందీ వర్డ్, దీని మీనింగ్ దాని కిందికి వస్తుంది. ఫార్మర్స్కి అగ్రికల్చర్ కోసం వాటర్ని ప్రొవైడ్ చేయడం దీని యొక్క ఉద్దేశము. నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్. ఈ డిజిటల్ ఇండియా మిషన్ ఏదైతే ఉందో 2015 1st July లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మేక్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ అవైలబుల్ టు ద పబ్లిక్ ఎలక్ట్రానికల్లీ. గవర్నమెంట్ సర్వీస్లు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కళ్ళకు ఎలక్ట్రానికల్లీ మీన్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండడం, అలా చూసుకోవడం డిజిటల్లీ. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీన్ని 2015 June 25 లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే 2022 వరకు 2 కోట్ల కొత్త ఇండ్లను కట్టి ఇవ్వడము. నెక్స్ట్ దీక్షా పోర్టల్. ఈ దీక్షా పోర్టల్ ఏదైతే ఉందో 2017 5th September లాంచ్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్
డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ఏదైతే ఉందో టీచర్స్ని ట్రైన్ చేయడం, వాళ్ళని ఎంపవర్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ దీక్ష పోర్టల్. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఏదైతే ఉందో ఇది May 1, 2016 లాంచ్ చేయబడింది. దీని పర్పస్ ఏంటంటే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడము. నెక్స్ట్ వరిష్ఠ పెన్షన్ బీమా యోజన. ఈ వరిష్ఠ పెన్షన్ బీమా యోజన ఏదైతే ఉందో ఇది 2017 January 1 లాంచ్ చేయబడింది. దీన్ని లాంచ్ చేసింది LIC, లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దీని పర్పస్ ఏంటి అంటే గ్యారంటీ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 10 years టు సీనియర్ సిటిజన్ ఏజ్డ్ 60 years అండ్ ఎబో విల్ బి 8%. ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దాన్ని 8% ఉంచడం 10 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకు, దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్పర్శ్ యోజన. ఈ స్పర్శ్ యోజన ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేసింది 2017 November 3. ఈ స్పర్శ్ అంటే ఏంది అంటే స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్ యాజ్ ఏ హాబీ. మనకి ఏదైతే స్టాంప్ ఉంటుందో దాన్ని హాబీ లాగా చేసుకోవడం కోసం ఈ యోజనని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే పోస్టేజ్ స్టాంప్ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో అది పిల్లలలో ఆ పోస్టేజ్ స్టాంప్ కలెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచడం కోసం చేశారు. 6th నుండి 9th క్లాస్ మధ్యలో ఉన్న పిల్లలు అనేది వీళ్ళ టార్గెట్. దీని నుండి బెనిఫిట్ అయ్యేది మ్యాక్సిమం ఒక 40 members స్టూడెంట్స్ ఇయర్లీ 6,000 స్కాలర్షిప్ పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి వయోవందన యోజన. ఈ ప్రధానమంత్రి వయోవందన యోజన 2017 July 21 లాంచ్ చేయబడింది. దీని పర్పస్ వచ్చేసి 10 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకు 8% మీద రిటర్న్ రావడము వాళ్ళ మనీ పెన్షన్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. ఇది ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన సౌభాగ్య ఏదైతే ఉందో దీన్ని 2017 September 25 లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు లాంచ్ చేశారు. ప్రతి హౌస్ హోల్డ్లో ఎలక్ట్రిసిటీని అందజేయడం అని దీని యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. అదే మనం ఆయుష్మాన్ భారత్ ఏదైతే అంటామో అదే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఇది వచ్చేసి 2023 September లాంచ్ చేయబడింది. 23rd September 2018 ఫ్రమ్ రాంచీ, జార్ఖండ్లోని రాంచీలో లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే 5 లక్షల వరకు ఫ్రీ క్యాష్లెస్ హెల్త్ ఫెసిలిటీని అందజేయడము. నెక్స్ట్ వచ్చేసి PM కిసాన్ సమ్మాన్ నిధి. ఈ PM కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో 1 February 2019 లాంచ్ చేయబడింది. లాంచ్ చేసింది పీయూష్ గోయల్. మరి పీయూష్ గోయల్ ఎందుకు లాంచ్ చేశారో, ఆయన ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. దీని పర్పస్ ఏంటి అంటే ఇయర్లీ 6,000 డైరెక్ట్ మనీ అనేది ఫార్మర్స్ అకౌంట్కి అందజేయడము. ఈ 6,000 అనేది 3 పార్ట్లలో డివైడ్ చేసి ఒక ఇన్స్టాల్మెంట్లో 2,000 అలా ఇయర్లీ 6,000 ప్రతి ఫార్మర్కి అందజేస్తారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన ఏదైతే ఉందో ఇది 2019 15th February లాంచ్ చేయబడింది. దీనికి మరి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసుకుంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో కూడా వాళ్ళు 18 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అండ్ ఇన్కమ్ కూడా 15,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీంట్లో ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే 3,000 నుండి 3,000 రూపాయల పెన్షన్ వాళ్ళకు మంత్లీ ఇస్తారు, వాళ్ళు 60 ఏజ్ వచ్చేంత వరకు. నెక్స్ట్ PM సూర్యఘర్, అదే ముఫ్త్ బిజ్లీ యోజన ఏదైతే అంటామో PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, దాన్ని ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కూడా అంటాం మనము. ఇది 2024 February 13th లాంచ్ చేయబడింది. లాంచ్ చేసింది మోదీ. ఈ స్కీమ్ కింద మనకు సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేస్తారు. చాలామందికి మీ లిస్ట్లో నేమ్ వచ్చిందని మీ ఇంటికి కూడా వచ్చి ఉంటారు. ఈ స్కీమ్ కింద 300 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీ ఉంటుంది. సుమారు 1 crore హౌస్ హోల్డ్స్లలో ఈ
సోలార్ ప్యానెల్స్ ఏవైతే వాటి ఇన్స్టాలేషన్ చేయాలనేది వీళ్ళకు టార్గెట్. అండ్ దీంట్లో సబ్సిడీ ఎంత అంటే 78,000 సబ్సిడీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిఎం జన్మన్ యోజన ఏదైతే ఉందో ఇది 2023 నవంబర్ 15న లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసింది పిఎం మోదీని జార్ఖండ్లో లాంచ్ చేశారు. ఈ పిఎం జన్మన్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దాన్ని పిఎం జన్మన్ అని షార్ట్కట్లో అంటాము. దీంట్లో టార్గెట్ ఏంది అంటే వెనుకబడిన ట్రైబల్ మన జాతులు ఏవైతే ఉంటాయో వాళ్ళని సపోర్ట్ చేయడం. ఈ స్కీమ్ కింద 9 మినిస్ట్రీస్ని కవర్ చేసుకొని 11 ఇంపార్టెంట్ టాస్క్లను మెన్షన్ చేశారు. ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2023, 24 అండ్ 25, 26 ఈ 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తారు. ఈ స్కీమ్ కోసం 24,104 కోట్లు అప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి పిఎం విశ్వకర్మ యోజన. ఈ పిఎం విశ్వకర్మ యోజన ఏదైతే ఉందో 2023 సెప్టెంబర్ 17న లాంచ్ చేశారు. ఢిల్లీలో లాంచ్ చేయబడింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ లోన్స్ ఎట్ మినిమమ్ ఇంట్రెస్ట్ రేట్ వితౌట్ గ్యారంటీ టు 30 lakh ఫ్యామిలీస్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్ అండ్ ఆర్టిషన్స్. ఎవరైతే నార్మల్గా చిన్న లఘు ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్ మీద లోన్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ దట్టు ఒక 30 లక్షల ఫ్యామిలీస్ని ప్రొవైడ్ చేయడం అనేది వీళ్ళ లక్ష్యము. ఈ పిఎం విశ్వకర్మ యోజన కోసం 13,000 కోట్ల అనేది అప్రూవ్ జరిగింది. అండ్ ఈ పిఎం విశ్వకర్మ యోజనలో 18 ట్రెడిషనల్ బిజినెసెస్ అనేవి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అగ్నిపథ్ యోజన. ఈ అగ్నిపథ్ అనేది మనందరికీ తెలిసిన విషయమే, బట్ దీని నుండి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగిన స్కీమ్ ఇది. అయితే ఈ అగ్నిపథ్ ఏదైతే ఉందో అది 2022లో లాంచ్ చేశారు జూన్ 14న. దీని క్వాలిఫికేషన్ 10th లేదా 12th పాస్ వాళ్ళు, బట్ ఏజ్ అనేది 17.5 to 23, 21 అనే ఉంటుంది ఇప్పటికైతే నోటిఫికేషన్లలో. ఈ అగ్నిపథ్ ఏదైతే ఉందో దానికి అండర్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో 4 years కోసం రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకు 11,71,000 అనేది పేమెంట్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళకు ఆఫ్టర్ 4 years 10% రిజర్వేషన్ పారామిలిటరీ ఫోర్సెస్ ఏదైతే సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయో వాటన్నింటిలో అస్సాం రైఫిల్స్లో 10% రిజర్వేషన్. అండ్ ఎవరైతే రిక్రూట్ అయ్యారో దాంట్లో 75% వాళ్ళు అనేది 4 years తర్వాత రిటర్న్ వచ్చేస్తారు. అండ్ టాప్ 25% ఎవరైతే ఉంటారో వాళ్ళను పర్మనెంట్ చేసుకుంటారు. అది మెరిట్ బేస్ మీద ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ ఏదైతే 2022లో లాంచ్ అయిన సంవత్సరం 46,000 అగ్నివీర్స్లను రిక్రూట్ చేయడం అనేది టార్గెట్ కిందకి పెట్టుకున్నారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ మాన్ధన్ యోజన ఏదైతే ఉందో ఇది 2019 సెప్టెంబర్ 12న లాంచ్ చేశారు. జార్ఖండ్ రాంచీలో లాంచ్ చేయబడింది. దీని బెనిఫిట్ ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చేంత వరకు 3,000 మంత్లీ పెన్షన్ ఇవ్వడము. దీని ఎలిజిబిలిటీ ఏంది అని చూసుకుంటే 18 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 2 acres కంటే తక్కువనే ఉండాలి. అప్ టు 2 years ఉన్నా ఓకే. దీంతో మన స్కీమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో ఓన్లీ సెంట్రల్ స్కీమ్స్ మాత్రమే ఉన్నాయి. స్టేట్ వైజ్ కూడా మనకు కొన్ని స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ అన్ని స్కీమ్స్ని గ్యాదర్ చేసి ఆ కంటెంట్ రెడీ అయిన తర్వాత ఆ వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకేదైనా వీడియో కావాలి, ఏదైనా టాపిక్ మీద వీడియో చేస్తే బాగుంటుంది అని మీ సజెషన్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.